రీసెంట్గా నేను ఒక ఫ్యామిలీని ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం అని చెప్పేసి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ని కలవడం జరిగింది. సో అక్కడ వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్లో వింటున్నప్పుడు ఏంటి అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు కలిపి ఎర్నింగ్ మెంబర్స్ కింద చూస్తున్నాము. అయితే ఏంటంటే అక్కడ వైఫ్ పెట్టింది ఏంటి అంటే కనుక నేను సంపాదిస్తున్నాను, నువ్వు సంపాదిస్తున్నావు, కాబట్టి ఇంటి తాలూకా పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్లో ఇద్దరం సమానంగా పంచుకొని టాస్క్లు అనేటువంటి కంప్లీట్ చేద్దామని చెప్పేసి అని. అయితే అక్కడ హస్బెండ్ చెప్పడం ఏంటి అంటే కనుక ఓకే నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నాను కాబట్టి ఇంటి పనులు చెరుసాకం చేసుకుంటాను, కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా నువ్వు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి అని అక్కడ వైఫ్ని ప్రోత్సహించడం అన్నాక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పేసి అని తను అడగడం జరిగింది. అయితే ఇక్కడ తను రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా లేదు. సో ఇదే విషయం మీద ఇవాళ మన రావు గారి అనాలిసిస్ ఎపిసోడ్ అనేటువంటిది చేస్తున్నాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రావు గారి అనాలిసిస్. సో కొన్ని ఫ్యామిలీస్లో అయితే కనుక హస్బెండ్దే పెత్తనం ఉంటుంది, కొన్ని ఫ్యామిలీస్లో అయితే కనుక వైఫ్ది పెత్తనం ఉంటుంది. బట్ ఇంకొన్ని ఇప్పుడు వస్తున్నటువంటి వాటిల్లో చూసుకునేటప్పుడు ఏంటంటే హస్బెండ్స్తో పాటు వైఫ్ కూడా యాక్టివ్గా పార్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో, సదుద్దేశంతో అనుకోండి, లేదంటే యంగర్ జనరేషన్ ఎవరైతే వస్తున్నారో వైఫ్ అండ్ హస్బెండ్ ఈక్వల్గా ఉండాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా ఈక్వల్ డిస్కషన్ ఉండాలి అనేటువంటి పద్ధతుల్లో చాలామంది చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈరోజు చూసుకుంటే సెబీ తాలూకా చైర్మన్ అనేటువంటిది ఒక లేడీ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, సో తను కూడా ఒక లేడీ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. పాత రోజుల్లో కాకుండా ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్ వాళ్ళకి వచ్చేటప్పుడు అయితే కనుక ఆడవాళ్ళు కూడా వర్కింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది, రెగ్యులర్ ఇన్కమ్ అనేటువంటిది రావడం జరుగుతుంది, మగవాళ్ళతో పోటీ పడుతూ ఆదాయాలను అనేటువంటిది పెంచుకోవడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వర్కింగ్ ఉమెన్ తాలూకా పాపులేషన్ ఏదైతే ఉందో అది కూడా గణనీయంగా పెరుగుతున్నది. ఇది మాత్రమే కాకుండా పాత రోజుల్లో అయితే కనుక ఆడవాళ్ళకి ఆస్తి పంపకాల్లో పెద్దగా పై చేయి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడైతే సమాన వాటా అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ పెద్దల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తుల్లో కూడా పెద్ద పెద్ద ఇన్హెరిటెన్సెస్ అనేటువంటివి, అంటే ల్యాండ్స్లో కావచ్చు, గోల్డ్ పరంగా కావచ్చు, లేదంటే అదర్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రావడం జరుగుతుంది. సో దీనికి తోడు హస్బెండ్ సంపాదించేటువంటి దాంట్లోంచి కూడా కొంతవరకు ఈ వైఫ్స్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతున్నది. సో ఇటువంటి సిచ్యువేషన్లోకి వచ్చేటప్పటికి వీళ్ళ తాలూకా ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఏం జరుగుతున్నది అనేటువంటిది మనం చూద్దాం. సో అంటే ఇప్పుడున్నటువంటి థాట్ ప్రాసెస్లో అంటే గత 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి ఎవరైతే కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకొని ఫ్యామిలీ నడిపిస్తున్నారో వాళ్ళు ఏంటి అంటే కనుక హస్బెండ్ మీద డిపెండ్ కాకూడదు, వాళ్ళ తాలూకా ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి మాత్రమే ఉండాలి, అండ్ రాబోయే రోజుల్లో పిల్లల మీద ఆధారపడకూడదు అనేటువంటి థాట్ ప్రాసెస్లో కొంతమంది ఫైనాన్షియలీ ఇండిపెండెంట్గా ఉండాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో చాలామంది ఆడవాళ్ళు అయితే కనుక ఆలోచిస్తున్నారు. ఓకే రైట్, ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్. అండ్ ఇప్పుడున్నటువంటి జనరేషన్ వర్కింగ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాచుకుంటున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, ప్రావిడెంట్ ఫండ్లో డబ్బులు దాచుకుంటే కనుక దాని నుంచి వచ్చేటువంటి రిటర్న్స్ వాళ్ళ తాలూకా రిటైర్మెంట్ తర్వాత సరిపోకపోవచ్చు అనేటువంటి థాట్ ప్రాసెస్, బంగారంలో పెట్టుబడి పెడితే కనుక దాని నుంచి ఆదాయం తక్కువే వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉండడం, అండ్ సైమిల్టేనియస్గా వచ్చేటప్పటికి బ్యాంక్ వడ్డీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అనే థాట్ ప్రాసెస్లో ఇన్ఫ్యాక్ట్ ఈ బేసిక్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేటువంటిది ఆడవాళ్ళకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంకో సమస్య ఏంటి అంటే ఇంకా కొంతమంది ఆడవాళ్ళు ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేటువంటిది, లేదంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో నేను కాదు మా బ్రదర్ చూసుకుంటారు, మా హస్బెండ్ చూసుకుంటారు, మా పిల్లలు చూసుకుంటారు అనేటువంటి థాట్ ప్రాసెస్లో చాలామంది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, రెండోది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వచ్చేటప్పుడైతే కనుక ఇట్స్ అ డిఫరెంట్ మ్యాటర్, బట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్కి వచ్చేటప్పటికైతే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యుగంలో కావచ్చు, ఉన్నటువంటి ఫైనాన్షియల్ మీడియా ఏదైతే ఉందో సో కాంక్రీట్గా మొత్తం రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా బాగా డిసెమినేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఉన్నారో ఓకే వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ తాలూకా బెనిఫిట్స్ అనేటువంటివి క్లియర్ కట్గా అర్థమవుతున్నాయి. అయితే ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వచ్చేటప్పటికైతే కనుక వాళ్ళ తాలూకా ఫ్యామిలీ భవిష్యత్ అంతా కూడా వాళ్ళ పిల్లల తాలూకా భవిష్యత్తు కావచ్చు, వాళ్ళ తాలూకా ఆర్థిక స్థితిగతులు కావచ్చు జాయింట్గా డిసైడ్ అవుతూ తీసుకుంటున్నారు. కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ జనరేషన్కి ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్ట్ కూడా కొంచెం పెరుగుతున్నదని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకసారి ఆడవాళ్ళు
ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి శ్రద్ధ పెడితే కొంచెం స్లోగా నేర్చుకున్న అయినా సరే ఒకసారి వాళ్ళు నేర్చుకోవడం మొదలు పెడితే కనుక దీర్ఘకాలంలో వాళ్ళకి ప్రయోజనాలని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ క్లియర్ కట్గా వాళ్ళు చేయడం జరుగుతున్నదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే పాత జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి తేడాలు కొంచెం చూడాల్సి వస్తే పాత జనరేషన్ వాళ్ళు ఏంటి అంటే కనుక మనీ హోర్డర్స్ అని చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళ పోపుల డబ్బాల్లో పెట్టుకోవడం, లేదంటే వంటగదిలో డబ్బుల్లో దాచుకోవడం, లేదంటే బీరువాలో చీర కింద దాచుకోవడం అనేటువంటిది చూసాం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్కి వచ్చేటప్పుడు అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ అనేటువంటివి చాలా పక్కాగా ప్లాన్ చేసుకోవడం, వాళ్ళకి ఎంత ఇన్కమ్ రావచ్చు, టేక్ హోమ్ శాలరీ ఎట్లా ఉండొచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏంటి, కంపెనీ తాలూకా బెనిఫిట్స్ ఏంటి, ఈ సార్ట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేటువంటిది, టేక్ హోమ్ శాలరీ ఎట్లా ఉంటుంది, ఈ సార్ట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం పెరుగుతున్నదని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో పాత తరం వాళ్ళలాగా మళ్ళీ డిస్కౌంట్స్ కోసం కూడా చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్కి వచ్చేటప్పుడు అయితే కనుక పాత తరంలో ఏంటంటే ఏదైనా బల్క్లో డిస్కౌంట్ వస్తే ఈ వస్తువులను కొనిపెట్టుకుంటే నాకు ఖర్చు తగ్గుతుంది కదా, రాబోయే రోజుల్లో ఉపయోగపడుతుంది కదా అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి యంగర్ జనరేషన్కి ఏంటంటే నిజంగా ఖర్చు ఉంటేనే ఆ ఖర్చుకు తగ్గట్టుగానే వాళ్ళు ప్లాన్ చేసుకొని ఖర్చుకు తగ్గట్టుగానే వాళ్ళు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళందరూ ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళ తాలూకా ఫైనాన్షియల్ లైఫ్ స్టైల్ ఏదైతే రాబోయే రోజుల్లో వాళ్ళకి ఉండాల్సినటువంటి మేజర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పెన్సెస్కి తగ్గట్టుగా అమౌంట్స్ని బకెటింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నా పిల్లల చదువులకి ఇది, నా తాలూకా సొంత కార్కి ఇది, నా తాలూకా సొంత ఇంటికి ఇది అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ బకెటింగ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అనేటువంటిది కూడా క్లియర్ కట్గా చూస్తున్నాం. అయితే ఇక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ని మనం ఓవర్కమ్ చేయాలి అనుకునేటప్పుడు ఏంటి అంటే ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేదంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆల్రెడీ ఎక్స్చేంజెస్ కావచ్చు, అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్ కావచ్చు, అట్ ద సేమ్ టైం డిపాజిటరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ సెషన్స్ అనేటువంటివి ఉమెన్ ఓరియంటెడ్గా, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, ఉమెన్కి ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ టైప్ ఆఫ్ సెషన్స్ అనేటువంటివి చాలా రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్లో కూడా కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే డెడికేటెడ్గా ఉమెన్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్తో పనిచేయడానికి కూడా రావడం జరుగుతుంది. అయితే ఇన్ఫ్యాక్ట్ మేము కూడా రీసెంట్గా చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ కైండ్ ఆఫ్ రిలేటెడ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్, పోలీస్ కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో సో దాంట్లో ఉమెన్స్ డే సందర్భంగా కూడా మేము ఒక డెడికేటెడ్ సెషన్ అనేటువంటిది కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ లేడీస్ అనేటువంటిది ఫైనాన్షియల్ పార్ట్కి వచ్చేటప్పుడు కొంచెం స్లోగా ఉన్నా ఆబ్వియస్లీ ఒకసారి వాళ్ళు పికప్ అనేటువంటిది చేసుకుంటే డెఫినెట్గా ఆగకుండా నాన్ స్టాప్లాగా వెళ్ళినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో వీటి నుంచి మనం ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేటువంటిది చూద్దాం. సో జనరల్గా ఇప్పుడున్నటువంటి వర్కింగ్ ఉమెన్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ మీటింగ్స్ ఏవైతే ఉంటాయో సో రాబోయే రోజుల్లో ఏం చేయాలి, ఏ టూర్కి వెళ్ళాలి, ఏ ట్రిప్కి వెళ్ళాలి, పిల్లల తాలూకా చదువులు ఏంటి, ఎలా ఏంటి అనుకునేటువంటి బేసిక్ డిస్కషన్తో పాటు వాళ్ళ తాలూకా ఫ్యామిలీ ఫైనాన్షియల్ డిస్కషన్స్లో కూడా అంటే స్వల్పకాల వ్యవధిలో ఉండేటువంటి ఫైనాన్షియల్ గోల్స్కి మాత్రమే కాకుండా దీర్ఘకాల దృష్టిలో ఉండేటువంటి ఫైనాన్షియల్ గోల్స్ గురించి కూడా ఎప్పటికప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేదంటే సిబ్లింగ్స్ కావచ్చు, లేదంటే కిడ్స్ అండ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకోవడం మంచిది. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ప్రోడక్ట్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ డిస్కషన్ కన్నా కూడా సొల్యూషన్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ డిస్కషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే నేను లేకపోతే నా తదనంతరం నీకు ఇన్సూరెన్స్ పాలసీ కావాలి అనేటువంటి పద్ధతుల్లో కాకుండా, లేదంటే నేను నా పిల్లల కోసం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, లేదంటే అక్కడ ఏదో జాగా కొన్నాను, లేదంటే ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి ఆడపిల్లకి సుకన్య సమృద్ధిలో సేవ్ చేస్తున్నాను, లేదంటే వాళ్ళ పేరుని కొంత బంగారం కొంటున్నాను అనేటువంటి థాట్ ప్రాసెస్ కన్నా ఇక్కడ ఏంటి అంటే ఎవరికి కావాల్సినటువంటి ఎమోషనల్ కనెక్ట్తో ఆ డిస్కషన్ అనేటువంటిది జరగాలి. ఇక్కడ మేజర్గా నేను చెప్పేది ఏంటి అంటే ఆడవాళ్ళ తాలూకా అప్రూవల్ లేకుండా మగవాళ్ళు ఎన్ని రకాల ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసినా కూడా అది ఖచ్చితంగా నెరవేరదు, జరగదు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆడవాళ్ళకు ఉండేటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ని, భయాల్ని తీరిస్తేనే కానీ ఆబ్వియస్లీ ఆ ఫ్యామిలీ తాలూకా ఫైనాన్సెస్ ముందుకెళ్ళవు. ఇక్కడ మేజర్గా మనం చూడాల్సింది ఏంటి అంటే
ఆడవాళ్ళకు ఉండే మేజర్ భయం ఏంటి అంటే ఓకే నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే, నేను డబ్బులు దాచుకోవడం మొదలు పెట్టుకుంటే నాకు ఇంట్లో ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఉండవేమో, లేదంటే నా పిల్లలకి ఇవ్వడానికి వాళ్ళు అడిగేటప్పుడు ఇవ్వడానికి డబ్బులు ఉండవేమో అనేటువంటి భయంతో కొన్నిసార్లు ఏంటంటే మగవాళ్ళు ఎన్ని రకాల ఫైనాన్షియల్ ప్లానింగ్స్ థాట్ ప్రాసెస్ ఉన్నా కూడా ఆడవాళ్ళ తాలూకా అప్రూవల్ లేకపోతే అది ఖచ్చితంగా ముందుకెళ్ళదు. సో ఆ సిచ్యువేషన్లో మనం పెట్టుకునేటప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలు కలిపి ఉండి వాళ్ళు ప్రత్యేకించి డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండో పాయింట్ కింద మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మేకర్ ఒకళ్ళు చెక్కర్ ఒకళ్ళు కింద ఉండాలి. సో జనరల్గా ఏదైనా హస్బెండ్ ఏదైనా ఫైనాన్షియల్ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ఏంటి అంటే ఓకే వైఫ్ కూడా క్రాస్ చెక్ చేసి క్రాస్ వెరిఫై చేసి టిక్ పెట్టి ఓకే ఇది సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేటువంటి క్రాస్ వెరిఫికేషన్ మెకానిజం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఆడవాళ్ళ తాలూకా ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే మా షో చూస్తున్నారో సో అదే రకంగా మిగతా ఫైనాన్షియల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్గా ఉండేటువంటి పద్ధతుల్లో ఉండేటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ టైప్లో మనం చూసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళకి కొంచెం ఓపిక ఎక్కువ కాబట్టి వాళ్ళు కూడా పేషెన్స్గా లాంగ్ రన్లో వాళ్ళకి ఉపయోగపడేటువంటి అంశాల మీద వాళ్ళు ఎలాగ దృష్టి పెడతారని చెప్పేసి మనకు తెలుసు. సో ఇప్పుడు వాళ్ళకు ఉండేటువంటి భయాల గురించి మనం మాట్లాడుకున్నాం, వాళ్ళ డౌట్స్ ఏవైతే ఉన్నాయో డౌట్స్ని నివృత్తి చేసుకోవడానికి కావాల్సినటువంటి పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళ పిల్లలకి బాగా జరుగుతుంది, వాళ్ళ ఆర్థిక భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే ఏ హౌస్ మేకరు కూడా ఇటువంటి వాటికి అడ్డు చెప్పడం అనేటువంటిది ఉండదు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మగవాళ్ళకి కొంచెం గ్యాంబ్లింగ్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. సో గ్యాంబ్లింగ్ యాటిట్యూడ్కి వచ్చేటప్పటికి నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి పలానా దాంట్లో ఇన్వెస్ట్ చేద్దామా, లేదంటే బయటికి వెళ్దామా, తిరుగుదామా, పార్కులకి వెళ్దామా, సినిమాలకి వెళ్దామా, షికార్లకి వెళ్దామా అనేటువంటి థాట్ ప్రాసెస్ మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు అదే యాటిట్యూడ్తో ఇన్వెస్ట్మెంట్స్ కూడా రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు కొంచెం ప్రాసెస్ ఓరియంటెడ్గా ఉంటారు. సో ఇక్కడ మగవాళ్ళు రిజల్ట్ ఏదైతే ఉంటుందో రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటే ఆడవాళ్ళు కొంచెం ప్రాసెస్ ఓరియంటెడ్గా ఉంటారు. రిజల్ట్ తాలూకా అవుట్కమ్ ఏదైతే ఉంటుందో అవుట్కమ్ గురించి పట్టించుకోకుండా ఓకే నేను సరిగ్గా చేస్తున్నాను, బాగా చేస్తున్నాను అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఆలోచించుకొని నేను పెట్టేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ప్రయత్నం బాగా ఉంటే కనుక ఆబ్వియస్లీ నా భవిష్యత్తు బాగుంటుంది, నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నా ఫ్యామిలీ తాలూకా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఆడవాళ్ళు ఆలోచిస్తారు. అందుకే మగవాళ్ళు రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటే ఆడవాళ్ళు ప్రాసెస్ ఓరియంటెడ్గా ఉంటారని చెప్పేసి అని మనం చెప్తున్నాం. నిజంగా ఈ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ని మనం రిజాల్వ్ చేయగలిగితే కనుక ఆబ్వియస్లీ ఉమెన్స్ కూడా ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ కావచ్చు, లేదంటే ఉమెన్ కూడా సరైనటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్తో ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునేటువంటి అవకాశం మనకి దొరుకుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాన్ని ఎలా చేయొచ్చు అనేటువంటిది మనం చూద్దాం. సో జనరల్గా ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే కనుక అంతా బాగుంటుంది అని చెప్పేసి మనం ఎలాగా మాట్లాడుకుంటున్నాం. డిఐవై కైండ్ ఆఫ్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో సో హస్బెండ్ చేస్తున్నటువంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ని ఒకసారి వైఫ్ కూడా క్రాస్ వెరిఫై చేసుకొని ఓకే అని చెప్పేసి అనుకొని దే కెన్ ట్రై టు పుట్ ఇట్ ఆన్. రెండో పద్ధతి వచ్చేటప్పటికి ఏంటంటే హస్బెండ్ మేకర్ కింద ఉంటే కనుక వైఫ్ చెక్కర్ కింద ఉండాలి. అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ప్లాన్ ప్రపోజ్ చేసుకున్న తర్వాత దాని ఇంప్లిమెంటేషను, ఎగ్జిక్యూషను అండ్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళు చేయాలి. అంటే ఇక్కడ ఎగ్జిక్యూషన్ కన్నా ముందు ఏదైతే ప్లాన్ ప్రపోజ్ చేస్తున్నారో హస్బెండ్స్ చేసుకోవచ్చు. సో దట్ అక్కడ ఫైనాన్షియల్ ప్లానింగ్లో హస్బెండ్స్ తాలూకా పై చేయి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు, ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నప్పుడు మానిటరింగ్, రివ్యూయింగ్ ఏదైతే ఉంటుందో అది ఆడవాళ్ళు చేసుకుంటే ఓకే నేను సేఫ్, నా హస్బెండ్ సేఫ్గా ఉన్నాం, నా పిల్లల తాలూకా ఫైనాన్సెస్ కూడా సేఫ్గా ఉన్నాయి, నా ఆస్తులు బాగున్నాయి అనేటువంటి ఆలోచనతో పాటు ఈ క్రాస్ వెరిఫికేషన్ అనేటువంటిది, ఈ చెక్కర్ అనేటువంటిది బాగుంటుంది అని చెప్పేసి. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే జనరల్గా వైఫ్కి హస్బెండ్కి ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ కానీ లేదంటే క్రాస్ వెరిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో లేదంటే 2 సంవత్సరాలకు ఒకసారో జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ప్రతి నెల వచ్చేటువంటి జీతం ఏదైతే ఉందో ఈ జీతంలో నేనేం చేస్తాను, నువ్వేం చేస్తున్నాము, మన తాలూకా ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ సరైనటువంటి ప్రాపర్ ఫైనాన్షియల్ అడ్వైస్ని, గైడెన్స్ని అనేటువంటిది మీరు ఫాలో అవుతూ ముందుకెళ్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఆర్థిక లక్ష్యాలని చాలా సులువుగా తక్కువ టైంలోనే నెరవేర్చుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మగవాళ్ళతో ఆడవాళ్ళు ఖచ్చితంగా అన్ని రంగాల్లోని కూడా పోటీ పడుతున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మనీ మేనేజ్మెంట్లో కూడా ఇదే రకంగా పోటీ పడుతూ వాళ్ళతో పాటు సరైనటువంటి ఫైనాన్షియల్ డైరెక్షన్లో వాళ్ళు ట్రావెల్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీ కూడా సరైనటువంటి ప్రాపర్ ఫైనాన్షియల్ డైరెక్షన్లో వెళ్తుంది అని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాము. సో హస్బెండ్ అండ్ వైఫ్ ఏదైతే డొమెస్టిక్ టాస్క్లు ఏవైతే ఉంటాయో, ఇంట్లో ఉండేటువంటి పనులు ఎలా అయితే పంచుకుంటున్నారో అలాగే ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఉండేటువంటి
పై చెయ్యి అంటే నాది పై చెయ్యి నీది పై చెయ్యి అనేటువంటి పద్ధతుల్లో కాకుండా మగవాళ్ళు కాస్త ఎక్కువ సమానం అనేటువంటి పద్ధతుల్లో కాకుండా ఆబ్వియస్లీ ఇద్దరూ సమానంగా ఉంటూ వాళ్ళు చేయాల్సినటువంటి పనులు సరైనటువంటి టైంకి ఇంప్లిమెంట్ చేసుకుంటే ఆబ్వియస్లీ ఆర్థిక లక్ష్యాలు అనేటువంటివి చాలా సులువుగా నెరవేరుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో చిన్న సర్ప్రైజ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే కనుక మా సబ్స్క్రైబర్ లిస్ట్ చూసుకుంటే సుమారు 40% ఉమెన్ ఉన్నారు అని చెప్పేసి మాకు ఆశ్చర్యంగానే ఉంది. ఒక ఫైనాన్షియల్ కంటెంట్కి, ఒక ఫైనాన్షియల్ వీడియోస్కి 40% ఆఫ్ ఉమెన్ ఉన్నారు అంటే కనుక ఇట్ ఈస్ రియలీ సర్ప్రైజింగ్ ఫర్ అస్ ఆల్సో. సో థ్యాంక్ యూ ఆల్ లేడీస్ వన్స్ అగైన్. సో ఇలాగే మీరు కూడా మంచి సపోర్ట్తో మీ తాలూకా ఫైనాన్షియల్ వెల్బీయింగ్ను కూడా ముందుకు తీసుకెళ్తారు అని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. ఇది ఇవాళ రావు గారి అనాలిసిస్. తిరిగి మళ్ళీ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.